బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే అధినేత విజయ్ కి బిగ్ షాక్ తగలబోతోందా? విజయ్ నామినేషన్లు తిరస్కరించబడబోతున్నాయా? ఈసీ విజయ్ నామినేషన్లను తిరస్కరించబోతోందా? ఇప్పుడు ఇదే చర్చ ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. 2 స్థానాల నుంచి మార్చి 30న పెరంబూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 2న తిరుచి ఈస్ట్ స్థానానికి నామినేషన్ వేశారు విజయ్. పెరంబూర్, తిరుచి ఈ 2 నామినేషన్ సెట్లలో కొన్ని తేడాలు గుర్తించారట ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో విజయ్పై ఉన్నటువంటి కేసుల వివరాల్లో తేడాలు ఉన్నాయి అంటూ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 6తో ఈ నామినేషన్ల గడువు ముగియబోతుంది. 7న నామినేషన్ల స్క్రూటినీ జరగబోతుంది. సో ఈలోగా గడువులోగా 6వ తారీఖులోగా సవరించినటువంటి అఫిడవిట్లు విజయ్ సమర్పించాల్సి ఉంది. అఫిడవిట్లు ఒకవేళ సమర్పించకపోయినా సమస్యే. ఒకవేళ ఇలాగే వదిలేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. తిరస్కరిస్తే ఇక అంతే సంగతి. ఈ నేపథ్యంలో తమిళనాడులో మొత్తం ఇదే పెద్ద చర్చ జరుగుతుంది. విజయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? విజయ్ నామినేషన్లు తిరస్కరించబడబోతున్నాయా? అఫిడవిట్లు సవరించకుంటే నామినేషన్లు తిరస్కరించే ఛాన్స్ చాలా క్లియర్గా కనపడుతోంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ 2 చోట్ల నామినేషన్ వేశారు. ఈ 2 చోట్ల వేసినటువంటి నామినేషన్లలో ఆయన మీద ఉన్నటువంటి కేసుల వివరాలు డిఫరెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు. తిరుచి ఈస్ట్లో నామినేషన్ దాఖలు చేస్తూ రైట్ సైడ్ స్క్రీన్లో మీకు కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో పెరంబూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు విజయ్. ఆ రెండింటికి సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు ఆ 2 నామినేషన్లలో ఆయన మీద ఉన్నటువంటి కేసుల వివరాలు డిఫరెంట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఆర్థిక ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల గురించి కూడా ప్రకటించారు. ఇప్పటికే మనం చూసాం. సుమారుగా 700 కోట్లకు పైగా ఆస్తులతో అందరినీ షాక్కి గురి చేశారు ఆయన. ఇప్పుడు మరొకసారి ఈ కేసుల వివరాలు మాత్రం ఎందుకు తేడాగా రాయాల్సి వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా మనం చూస్తూ ఉంటాం, కేసులు ఖచ్చితంగా క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి ఎందుకు డిఫరెంట్గా మెన్షన్ చేసి ఉంటారు? 2 అఫిడవిట్లో క్రాస్ చెక్ చేస్తారు ఖచ్చితంగా. ఒకవేళ తప్పుగా ఉంటే అఫిడవిట్లో కనుక తప్పుగా సమర్పించినా అది సమస్య అవుతుంది. తర్వాత అభ్యర్థుల యొక్క మనుగడకే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ అధికారికంగా వాళ్ళని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఒకవేళ గెలిచిన తర్వాత అయినా సరే పూర్తిగా తప్పు డీటెయిల్స్ కనుక వాళ్ళు ఇచ్చారు అని తెలిస్తే. సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ విషయంలో అనేది తెలుసుకుందాం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? విజయ్ ఇచ్చినటువంటి 2 సెట్లలోనూ కేసులకు సంబంధించి ప్రధానంగా డిఫరెంట్ డీటెయిల్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ విషయంలో విజయ్ ఏం చేసే అవకాశం ఉంది? మళ్ళీ తిరిగి కొత్తగా అఫిడవిట్ దాఖలు చేయబోతున్నారా, లేకపోతే సవరించి దాఖలు చేసే అవకాశం ఉందా? ఒకవేళ చేయకపోతే ఈ విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఏనందు డెఫినెట్గా అటు సవరించినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో సవరించినటువంటి అఫిడవిట్ను కూడా ఎక్కడైతే మొదటి సెట్ వేశారో పెరంబూర్కు సంబంధించి, అక్కడ 2వ సెట్ వేసినటువంటి తిరుచిలో ఏదైతే ఉందో అక్కడికి సంబంధించి కేసులు ఉన్నాయని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. కాబట్టి మొదట ఎక్కడైతే పెరంబూర్ వేశారు నామినేషన్, అక్కడికి సంబంధించి మాత్రం డెఫినెట్గా ఇక్కడ 2వ స్థానం నుంచి పోటీ. ఎందుకంటే విజయ్ టీవీకే నుంచి కూడా 2 స్థానాల్లో అక్కడ టీవీకే అధినేత పోటీ చేస్తున్నారు. కాబట్టి మొదట అక్కడ పెరంబూర్లో ఇచ్చినటువంటి నామినేషన్ ఏదైతే ఉందో అక్కడ అఫిడవిట్లో కూడా ఎక్కడ కూడా తన పైన కేసు వివరాలకు సంబంధించి కూడా ఎక్కడ ఇవ్వలేదు. తిరుచిలో వేసినటువంటి దాంట్లో ఆయన కేసు సంబంధించిన ఒక కేసు ఉందంటూ ఇచ్చిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవి 2 అఫిడవిట్ వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి అవి ప్రస్తుతం కూడా విజయ్కి కొంత చిక్కులు తెచ్చిపెట్టినప్పటికీ ఆయన నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉంది. కాబట్టి ఇంకా ఒక 3 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ 3 రోజుల్లో తను మరొక సెట్ వేసి అఫిడవిట్ సరిగా ఇస్తే సరిపోతుంది. దానికి సంబంధించి అక్కడ ఒకటి తన కేసులకు సంబంధించిన విషయాలు అక్కడ పెరంబూర్లో అయినా తన పైన కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తిరుచిలో ఇచ్చినటువంటి అఫిడవిట్ అన్న దాఖలు చేయొచ్చు. లేకపోతే అటు పెరంబూర్లో కొంత తొందరపడి కేసులకు సంబంధించిన విషయంలో కూడా విజయ్ కొంత ఆయనకు సంబంధించిన లీగల్ టీం కొంత
ఆయనకు సంబంధించి కొంత అక్కడ నిర్లక్ష్యం వహించి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ తిరుచులు ఏదైతే ఇచ్చారో అక్కడ కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ ఏదైతే ఉందో అది కూడా అవకాశాలను ఏదేమైనప్పటికీ విజయ్కి సంబంధించి, ఎందుకంటే పోలింగ్ సంబంధించినటువంటి డేటు ఇంకా చాలా టైం ఉంది. దానికి సంబంధించి ఎన్నికల నామినేషన్కు సంబంధించి 6వ తేదీ వరకు ఉంది. కాబట్టి ఒకవేళ ఎన్నికల నామినేషన్కి సంబంధించిన డేట్ అయిపోతే అప్పుడు ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి అఫిడవిట్లో తేడాను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఎక్కడొచ్చింది, ఎందుకు తప్పుడు ఇచ్చారని చెప్పి కూడా దాన్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరొకటి కూడా చూసుకోవచ్చు నందు, అఫిడవిట్కు సంబంధించి కేవలం అఫిడవిట్ ఒక్కసారి కాదు, నామినేషన్లు 2-3 సెట్లు వేస్తుంటారు. కాబట్టి వాటికి సంబంధించి అఫిడవిట్ వేరువేరుగా వచ్చినప్పటికీ ఏది క్యాలిక్యులేట్ ఏదైతే రైట్ ఉంటుందో దాన్ని కూడా ఎన్నికల అధికారులు టిక్ చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి తరుణంలో విజయ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఇది కొంత ఊరటనిచ్చే అంశం అనవచ్చు. మరొక పక్క అటు తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాల్లో పార్టీ పెట్టడమే కాదు, అటు తమిళనాడు రాజకీయాలను ఈటు పుట్టిస్తున్నాడు. ఒకవైపు ఇండియా అలయన్స్ కానీ ఇంకోవైపు ఎన్డీ అలయన్స్కి సంబంధించి డిఎంకే అన్నా డిఎంకే ప్రధాన పార్టీలు అయినప్పటికీ విజయ్కి సంబంధించి కొంత ఇంట్రెస్ట్గా మారింది. ఆయన ఒంటరిగా 234 సీట్లలో కూడా పోటీగా దిగిపోతున్నారు. స్వయంగా విజయ్ 2 స్థానాల నుంచి కూడా పోటీ చేస్తున్నారు. గతంలో పార్టీ పెట్టినటువంటి కమల్ హాసన్ కానీ ఇతర హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాదిరి కాకుండా అటు విజయ్ కొంత డిఫరెంట్గా కూడా అటు ఎన్నికల ప్రచారం కానీ వాటికి సంబంధించి కానివ్వండి ఎన్నికల ర్యాలీలు కానీ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన బాగా వస్తుందన్న టీము ఎప్పటికప్పుడు చెప్తుంది. కాబట్టి మరి ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికల తర్వాత మేలో వచ్చేటువంటి ఫలితాల్లో మరి ఏ మేరకు విజయ్ ప్రభావం ఉంటుంది అనేది వేచి చూడాలని. మొత్తం మీద విజయ్కి సంబంధించినటువంటి అటు నామినేషన్లు ఇచ్చిన అఫిడవిట్ ఏదైతే ఉందో దానికి కొంత ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఇంకా డేట్ ఉంది, నామినేషన్కి సంబంధించిన స్క్రూటనింగ్ 7వ తేదీ జరుగుతుంది, 6వ తేదీ వరకు కూడా నామినేషన్లు ఉన్నాయి. కాబట్టి అఫిడవిట్ని కూడా ఒకవైపు సవరించి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు నన్ను. రైట్ థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఖచ్చితంగా ఈ అఫిడవిట్లు సవరించి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సహజంగా మనం చూస్తుంటాం డిఫరెంట్ సెట్స్ ఆఫ్ అఫిడవిట్స్ అనేవి దాఖలు చేస్తూ ఉంటారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు మల్టిపుల్ సెట్స్ ఇస్తూ ఉంటారు, ఒక్క సెట్తో మాత్రమే కాకుండా. సో చాలా రీజన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి జనరల్గా. అయితే మేజర్గా కొన్ని రీజన్స్ మనం చూసినప్పుడు ప్రధానంగా టెక్నికల్ ఇష్యూస్, ఇప్పుడు ఎలాగైతే విజయ్కి సంబంధించినటువంటి అఫిడవిట్లో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అలాంటి సమస్యలే, అంటే ఒక చోట ఒక రకమైనటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకో చోట ఇంకో రకమైన డీటెయిల్స్, చాలా డీటెయిల్స్ అందులో పొందుపరచాల్సి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఏవైనా తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ సెట్స్ కనుక ఇస్తే ఒక సెట్ కాకపోయినా ఒక సెట్ క్లియర్గా ఉన్నా సరే అధికారులు ఆ సెట్నే పరిగణలోకి తీసుకుంటారు, ఆ నామినేషన్ ప్రొసీడ్ చేస్తారు. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. మరి విజయ్ ఎన్ని సెట్లు దాఖలు చేశారు, ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చాయి అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే 2 చోట్ల పోటీ చేస్తున్నారు. అందులోనూ విజయ్ లాంటి లీడర్స్ ఇప్పుడు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు అంటే, అఫిడవిట్ లేదంటే అప్లికేషన్ పెట్టుకుంటున్నారు అంటే ఖచ్చితంగా చాలా క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది కేసుల విషయంలో? ఏదైనా కావాలని ఇంకేదైనా కారణంతో చేశారా, లేకపోతే అనుకోకుండా జరిగిన పొరపాట? విజయ్ లాంటి పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు మన దగ్గర అయినా సరే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, చంద్రబాబు, జగన్ లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్స్ చాలా పెద్ద ప్రయారిటీ ఉంటుంది, చాలా పెద్ద జాతరతో వెళ్ళి ఇక్కడ ఇస్తూ ఉంటారు కదా, కేసీఆర్ కానీ లేదంటే రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా సరే. సో విజయ్ లాంటి వాళ్ళు ఇలాంటి కీలకమైన నాయకుల యొక్క నామినేషన్లలో కూడా తప్పులు దొరలడం ఏంటి? ఇది ఇంటెన్షనల్గా చేసే మిస్టేక్సా లేకపోతే కావాలని అనుకోకుండా జరుగుతాయా? ఇది చాలా పెద్ద ఒక విషయం. అయితే రెండోది మల్టిపుల్ సెట్స్ దాఖలు చేస్తారు కదా, మరి విజయ్ విషయంలో అది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ వేరే సెట్స్ కూడా ఉన్నట్లయితే వాటిని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్లనే మల్టిపుల్ సెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. వాటితో పాటుగా ప్రపోజర్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే సపోర్టర్స్ అంటారు వీళ్ళని, ప్రపోజర్స్ అని కూడా అనొచ్చు ఈ భాషలో. ఒక సెట్లో ఉన్నటువంటి ప్రపోజర్ అర్హత కనుక ఒకవేళ లేకపోతే, ఇంకేదైనా సమస్య ఉన్నా సరే మరో సెట్కి సంబంధించిన వాళ్ళు ఓకే అయితే, అంటే మల్టిపుల్ సపోర్టర్స్ సంతకాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ ఈ సెట్స్ విషయంలో, నామినేషన్స్ విషయంలో సో ఒకటి కాకపోతే మరో సెట్ అయినా ఓకే అవుతుంది అన్నటువంటి ఆలోచన. ఇక అట్ ది సేమ్ టైం యాజ్ పర్ ద రూల్స్ 4 నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. అధికారికంగా అనుమతించబడినటువంటి నంబర్ ఇది. ఒక్కొక్కళ్ళు 4 నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. అధికారికంగా చెప్పారు, అవకాశం ఉంది. ఒక సెట్ కాకపోతే ఒక సెట్ అయినా సరే ఓకే అవుతుంది అన్నటువంటి మరొక రీజన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈవెన్ దో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, సపోర్టర్స్లో ఏదన్నా వాళ్ళకి అనర్హత ఉన్నా,
ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నా సరే ఒక సెట్ కాకపోతే మరో సెట్ అయినా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంత రాజకీయ వ్యూహం అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళ సమర్పించినటువంటి డీటెయిల్స్లో ఏదైనా మిస్టేక్ ఉందని తెలిసి అవతలి వాళ్ళు కొంత దాంతో రాజకీయం చేసే అవకాశం ఉంటుంది, కంప్లైంట్ చేసి అది అనర్హత వేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మల్టిపుల్ సెట్స్ ఉంటే ఒకటి కాకపోతే ఒకటైనా యాక్సెప్ట్ చేయొచ్చు అని మరొక రకంగా. అట్ ది సేమ్ టైం స్వతంత్ర అభ్యర్థుల సందర్భంలో కూడా ఒక రకంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా ఈ పద్ధతి పాటిస్తుండడానికి కూడా మనం చూస్తుంటాం. ఎందుకంటే వారి నామినేషన్లో ఒకవేళ తప్పులు దొర్లినా సరే ఈ బ్యాకప్ ఉండాలన్నటువంటి కారణం. సో ఓవరాల్గా జస్ట్ ఫర్ సేఫ్టీ కేస్ ఇలా మల్టిపుల్ సెట్స్ ఇస్తూ ఉంటారు. మరి విజయ్ ఇచ్చారా లేదా, ఈ తప్పులు ఎందుకు దొరికాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎందుకు ఉన్నాయి, ఇంత కీలకమైన నాయకులకు సంబంధించిన నామినేషన్ పత్రాలు అనేవి చాలా హై ప్రయారిటీ ఉంటుంది కదా, అట్మోస్ట్ ప్రయారిటీతో వీటిని ప్రిపేర్ చేస్తారు కాబట్టి తప్పులు దొరికే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేదైనా ఇంటెన్షనల్ రీజన్స్ ఉండే అవకాశం ఉందా? ఒక్కోసారి ఎన్నికల సంఘానికి కొంతమంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఆస్తుల వివరాల దగ్గర నుంచి మొదలు పెడితే కేసుల గురించి ఇలా చాలా రకాల అబద్ధాలు చెప్తూ ఉంటారు. సో వాళ్ళ మీద కొంతమంది మీద అనర్హత వరకు వెళ్ళడానికి కూడా మనం చూసాం. ఇలా అబద్ధాలు చెప్పిన వాళ్ళకి చాలా సీరియస్ అఫెన్స్గా పరిగణిస్తారు. సో ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరి విజయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు, సవరించి ఇవ్వబోతున్నారా లేకపోతే ఇంకా సెట్స్ ఏమైనా ఉన్నాయా అనే డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కూడా మాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.